ఎక్కడైనా ప్రతిపక్షం అధికార పక్షాన్ని నిలదీయాలి. ప్రతిపక్షం బాధ్యత అది. ప్రజలు అధికార పక్షానికేమో పాలించమని, ప్రతిపక్షానికేమో ప్రశ్నించమని అధికారం ఇస్తారు. ప్రతిపక్షం అంటే అధికారం లేకపోవడం కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి అధికారం ఉన్నట్టే. ప్రజలు వాళ్ళకు కూడా ఒక బాధ్యత అప్పగించారు, ప్రశ్నించమని. ఆ పని వదిలేసి ప్రతిపక్షం వేరే వేరే పనులు చేస్తే అది ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా పోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రతిపక్షం చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా పనిచేస్తుంది. కాకపోతే డిఫరెంట్ వేలో పనిచేస్తుంది. యాంటీ డెమోక్రటిక్గా పనిచేస్తుంది. ఒక కుళ్ళు కుతంత్రాలతో, కుట్రలతో కూడిన రాజకీయం కోసం ప్రతిపక్షం పనిచేస్తుంది. ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వాన్ని ఎదిరించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, అంతవరకు సందేహమే లేదు. కానీ అందులో ప్రజల కోణం ఉండాలి. ప్రతిపక్షం ఏ పని చేసినా ప్రజల కోణం ఉండాలి, కుట్ర కోణం ఉండకూడదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నది ఏంటి ఇవాళ అంటే, మనం ఒకసారి క్రోనలాజికల్గా వాళ్ళ పనుల్ని, వాళ్ళ చర్యల్ని, వాళ్ళ వ్యూహాల్ని గమనిస్తే ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు. ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తూ ఎందుకు చేస్తున్నాడు అది అని అంటే, ఈ ప్రభుత్వం అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాలు, ఇన్ టైంలో సంక్షేమ పథకాలు అందజేయడం, ఇటువంటివి చేయకుండా అవి జనంలోకి వెళ్లకుండా ఉండడం కోసం ఆయన వేరే ఎజెండా తీసుకొని ప్రభుత్వాన్ని ఇటువైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు. కొంతవరకు అందులో సక్సెస్ అయినట్టే కనపడుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మేము చేశామో, ఏదైతే మేము తీసుకొచ్చాము, ఏదైతే మేము చేస్తున్నాము, ఏదైతే ప్రజలకు అందజేస్తున్నాము అని చెప్పుకుంటుందో వాటి మీద చర్చ జరగట్లా. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. వాటి మీద చర్చ జరగకుండా ప్రజల్ని సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నాడు. ప్రభుత్వానికి సమాధానం చెప్పుకోక తప్పని ఒక కంపల్షన్ క్రియేట్ చేస్తున్నాడు. ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిదానికి. అలాంటి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ మేరకు ఆయన సక్సెస్ అయ్యాడు. మరి ఆయన ఫెయిల్యూర్ లేదా అంటే ఫెయిల్యూర్ ఉంది, అది మాట్లాడదాం. ఇది ఒకసారి మనం క్రోనలాజికల్గా చూసినట్లయితే, వచ్చి రాగానే లా అండ్ ఆర్డర్ అన్నాడు. వచ్చి రాగానే ప్రతిపక్షంలోకి, అది ఆయన కోర్ సబ్జెక్ట్. అది ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ లేదని ఊరు వాడా చెప్పడం ఆయనకి అత్యంత ఇష్టమైన పని. చాలా కోర్ సబ్జెక్ట్ అన్నమాట. అది కంటిన్యూ చేస్తూనే అక్కడక్కడ మర్డర్ ఒకటి అయింది, లేకపోతే ఇంకెక్కడో పోలీసులు ఏదో కొట్టారు, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళని కూడా స్వాతంత్ర సమరయోధుల్లాగా చిత్రించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత మార్కెట్ యార్డుల్లో అంతా బాగానే ఉన్నా అక్కడ ఏమీ లేదని చెప్పి చేసే ప్రయత్నం చేశాడు. కానీ అక్కడ రైతులు ఎదురు తిరిగేసరికి, రైతుల నుంచి స్పందన లేకపోయేసరికి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఆయనకి మెడికల్ కాలేజెస్ అంశం దొరికింది. ప్రభుత్వ ప్రైవేటు పార్టిసిపేషన్, పీపీపీ దీంట్లో పద్ధతిలో మెడికల్ కాలేజీలని ప్రభుత్వం నిర్మించాలి, పూర్తి చేయాలనుకుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో మెడికల్ కాలేజీలు 13, 14 సబ్జెక్టు కరెక్షన్ మెడికల్ కాలేజీని నిర్మించాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కొనుక్కున్న మాట వాస్తవం. కానీ ఆయన హయాంలో అవి 3, 4 పునాదులు వేశారు. మిగతావి మాత్రం అక్కడక్కడే ఉన్నాయి. కనీసం భూములు కూడా కేటాయించలే చాలా వాటికి. ఈ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ టేకప్ చేసి భూములు కేటాయించి టేకప్ చేసింది. వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తున్నాయి వాటికి. అయితే ఈ ప్రభుత్వం చేసిన పని ఏంటయ్యా అంటే, వాటిని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించాలి. ఆసుపత్రులేమో ప్రభుత్వం అండర్లో ఉండాలి, కాలేజీ ఏమో ప్రైవేట్ అండర్లో ఉండాలి, ఇద్దరు భాగస్వామ్యంతో ముందుకెళ్ళాలి అనేది, టీచింగ్ హాస్పిటల్ దీంట్లో ఉంటుంది అనే ఒక దీంతో వెళ్ళారు. అది తప్పు అని దాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసి, మేమేదో చేయబోతే వీళ్ళు ఏదో ప్రైవేట్ పరం చేసేస్తున్నారు, వాళ్ళ
వాళ్ళ బినామీలకి వాళ్ళకి కట్టపెట్టే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి నానా యాగి చేశారు దాని మీద. అది బాగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో లేటుగా మేల్కొంది ప్రభుత్వం. మేల్కొని దాని అసలు విషయాలు ఏంటో బయట పెట్టారు. ప్రజలకు విషయం అర్థమైంది. అది కొంతకాలం నడిచింది. ఆ తర్వాత మధ్యలో 2-3 చిన్న చిన్న విషయాలు ఎత్తుకున్నప్పటికీ డిఎస్సి ఎంత పకడ్బందీగా చేసిన డిఎస్సి 16,700 పోస్టుల్ని సింగిల్ స్ట్రోక్లో నియమిస్తే చాలా ఫుల్ ప్రూఫ్గా డిఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఈ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం చేస్తే అసలు జగన్మోహన్ రెడ్డి తన హయాంలో డిఎస్సియే చేపట్టలేదు. అలాంటిది వచ్చి ఈ డిఎస్సి పెద్ద స్కామ్ అయింది. ఈ డిఎస్సిలో నియామకాలన్నీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, కులం వాళ్ళకి ఇచ్చుకున్నారు, లేదా స్పోర్ట్స్ కోటాలో ఇంకో కులం వాళ్ళ కులం వాళ్ళకి ఇచ్చుకున్నారని కొంతమంది తన వందిమాగదుల్ని తనకు అనుకూలంగా ఉన్న మాజీ ఐఏఎస్ని తనకున్న పేటీఎం సోషల్ మీడియా ద్వారా ఓదరగొట్టాడు. నిజంగా ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇది నిజమేనా అని అందరూ చర్చించే స్థాయికి తీసుకెళ్లారు దాన్ని. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. అవునన్నా కాదన్నా ఇట్ ఈస్ ఫ్యాక్ట్. ప్రభుత్వం ఈ విషయంలో మరి ముందు లైట్ తీసుకుందో లేకపోతే ప్రభుత్వం కళ్ళు తెరిచి రంగంలోకి తిరిగేసరికి అప్పటికే అది జనంలోకి వెళ్ళిపోయిందా అనేది పక్కన పెడితే, అప్పుడు తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారులు రంగంలోకి దిగి ఐఏఎస్లే ప్రెస్ మీట్లు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. పెట్టి చాలా సోదాహరణంగా గంటలు ఇదిలా అని ఎక్స్ప్రెస్ చేసే పరిస్థితికి వచ్చారు. తర్వాత లోకేష్ నీ ఇంటికి నా ఇంటికి 200 మీటర్ల దూరం రా మాట్లాడుకుందాం, ఛాలెంజ్, నేను రెడీ చర్చకని లోకేష్ అంటే అప్పుడు జగన్ వెనక్కి తగ్గాడు. ఈలోగా ఇంకొక ఇష్యూని రెడీ చేసుకున్నాడు. బ్యాక్గ్రౌండ్లో అమరావతిని ఎలా బ్లాక్మెయిల్ చేయాలి, అమరావతిని అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయం చేయాలనే ఇష్యూని బ్యాక్ ఎండ్లో దాన్ని చేస్తుండగానే సాయి కృష్ణ అనే రౌడీ షీటరు లాకప్ డెత్ ఇష్యూ తెర మీదకి వచ్చింది. అంతే టక్కుమని అందిపుచ్చుకు ఎంత స్పీడ్గా అంటే చనిపోయిన వాడు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని తెలియగానే అయిపోయింది, కాపులను చంపేస్తుంది ప్రభుత్వం అని పట్టుకున్నాడు. పట్టుకొని నానా హంగామా జరిగిపోయింది 2 రోజుల పాటు. 2వ రోజు సాయంత్రం మేం బయట పెడితే తెలిసింది ఆ సిఐ కూడా కాపు అని. అప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకుని దాన్ని ఇంకో రకంగా తిప్పి లాకప్ డెత్ అలా చేస్తారా ఇలా చేస్తారా అని మళ్ళీ ఒక 4-5 రోజులు ఇంకా నడిపిస్తూనే ఉన్నారు, దాన్ని షో చేస్తూనే ఉన్నారు. అది కొద్దిగా టోన్ డౌన్ అవుతోంది. కోర్టుకు వెళ్ళిపోయింది, సిట్టు దర్యాప్తు చేస్తుంది. ఆ సీఐని అరెస్ట్ చేశారు, హత్య కేసు పెట్టారు, మిగతా వాళ్ళు కూడా 2 కానిస్టేబుల్ లొంగిపోయారు. ఇది నడుస్తోంది. సో ఇది తగ్గుతోంది అనుకున్న టైంలో అమరావతి మీద బ్యాక్ ఎండ్ వర్క్ చేశారు కదా, ఆ బ్యాక్ ఎండ్లో ఉన్న అమరావతి ఇష్యూని తీసుకొని ఒక 4 పార్టీ నాయకులు చతుష్టయం వాళ్ళని తోలాడు. అమరావతికి వెళ్ళారు. నానా బీభత్సం, అక్కడ అల్లరి గోల. వీళ్ళు వెళ్తే వాళ్ళు రైతులు ఎందుకు రానిస్తారు? రానివ్వరు కదా. 4.5 సంవత్సరాలు నడి రోడ్డు మీద దీక్ష చేస్తే, నిద్రాహారాలు మరి దీక్ష చేస్తే వాళ్ళని కొట్టావు, వాళ్ళని తిట్టావు, వాళ్ళ బట్టలు విప్పావు, దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టావు, తిండి లేకుండా చేసావు, అన్నం తినే పళ్ళల్లో ప్లేట్లలో బురద చల్లావు, బాత్రూముల మీద డ్రోన్ కెమెరాలు ఎగరేసావు. ఇన్ని చేసి ఇన్ని కష్టాలు అనుభవించి రాజధాని ఉండకుండా చేస్తానని భీష్మించిన నిన్ను, నీ మనుషుల్ని అందులోకి ఎందుకు రానిస్తారా రైతులు? చస్తే రానివ్వరు, ప్రాణాల పైన రానివ్వరు. వాళ్ళు రానివ్వరని తెలిసి అక్కడికి వెళ్ళారు. వెళ్తూ ఏం చేశారు? ఒక 100 మంది రౌడీల్ని గుండాలని వెంటేసుకుని కోడిగుడ్లు కర్రలు రాళ్ళు తీసుకొని వెళ్ళి ఆ మహిళల్ని నానా బీభత్సంగా మళ్ళీ అదే అసభ్య పదజాలంతో దూషించారు. అది ఇష్యూ అయింది. ఇప్పుడు ఇది చర్చ అనమాట. దీని మీద మళ్ళీ ప్రభుత్వం స్పందించాలి. ఇప్పుడు ఇవాళ 4 మంత్రులు 5 మంత్రులు ఇవాళ మాట్లాడారు, నిన్న ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది కొన్నాళ్ళు నడిపిస్తాడు. అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఆయన ప్రభుత్వానికి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడు. కానీ ఎజెండా ఫిక్స్ చేసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు రాక ఇటువంటి విషయాలను జనంలోకి వెళ్లకుండా, జనంలో చర్చ జరగకుండా చేయగలుగుతున్నాను నేనని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అంతవరకు కొంత కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ ఎక్కడంటే ఈ ప్రభుత్వంలో అవకతవకలు లేవా? ఈ ప్రభుత్వంలో ఫెయిల్యూర్స్ లేవా?
ఈ ప్రభుత్వంలో కొంతమంది అధికారులు అక్రమాలకు పాల్పడడం లేదా? ఈ ప్రభుత్వంలో కూటమి పార్టీలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం లేదా? కొంతమంది ఎమ్మెల్యేలు మైనింగ్ మాఫియాలుగా తయారవలేదా? అవి కదా నువ్వు ఎక్స్పోజ్ చేయాలి. అక్కడేమో నీ పార్టీ నాయకులు ఆ నాయకులు కలిసి కొమ్మక్కయ్యి ఇసుక క్వారీలు కలిసి చేస్తారు, ఇంకా మైనింగ్ కలిసి చేస్తారు. రెండు పార్టీల వాళ్ళు ఇద్దరు అక్కడ తోడు దొంగలే. అది ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు. ఈయనకు వచ్చే కమిషన్లు, ఈయనకు వచ్చే ముడుపులు ఈయనకు వస్తూ ఉంటాయి. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా వీటి గురించి మాట్లాడతారు. సో ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అజెండా ఫిక్స్ చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తోంది? అభివృద్ధి నిరోధకుల్ని అడ్డుకోవాల్సిన ప్రభుత్వం ఎందుకు లేటుగా రియాక్ట్ అవుతోంది? ఇలా చేస్తే పెట్టుబడులకి ఇబ్బంది అవుతుందని తెలిసి కూడా ఎందుకు చూస్తూ ఊరుకుంటోంది? జగన్మోహన్ రెడ్డి బాగా టార్గెట్ చేసింది లా అండ్ ఆర్డర్. ఏపీలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అనే ఒక స్టాంప్ వేయించడం కోసం నానా శతవిధాల ప్రయత్నిస్తున్నాడు ఆయన. దాన్ని ఎందుకు మీరు బ్రేక్ చేయలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలను ఎందుకు బ్రేక్ చేయలేకపోతున్నారు? జగన్ అఫెన్స్, కూటమి డిఫెన్స్ అనే అంశాన్ని మనం చర్చ చూడబోతున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్వర ప్రసాద్ గారు, అలాగే సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు, అలాగే బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. అందరికీ నమస్కారం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. వరప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి అజెండా ఫిక్స్ చేస్తున్నాడు అనేది నా పాయింట్. ఇవాళ అందులో ఏమన్నా డీవియేషన్ ఉందా? లేదు, ఎజెండా అనకూడదండి. ఎజెండా అంటే ఎజెండా అంటే ఒక అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఎడ్యుకేషన్లో మేము ఇది చేసాం, మీరు ఇది చేయలేదు, ఇది రీచ్ అవ్వలేదు. మర్డర్ చేసేవాడు కూడా ఎజెండా పెట్టుకుంటాడు. ఈ రోజు ఈయన మర్డర్ చేయాలి, ఈ రోజు ఈయన మర్డర్ చేయాలి. ఎజెండా అంటే అనకూడదు దాన్ని. ఎజెండా అంటే అభివృద్ధి ఇండికేటర్స్. వీళ్ళు ఏంటంటే బురద జల్లి మీరు చూసుకోండి, లేకపోతే ఏదో ఒక ఇష్యూ పట్ల ప్రత్యేక కాన్సన్ట్రేట్ వాళ్ళకున్న మీడియాని, వాళ్ళకున్న రిసోర్సెస్ అన్ని ఒక సింగిల్ ఇన్సిడెంట్ మీద పెట్టడం, లేకపోతే ఇంకేదో అట్లాంటి వాటిని ఎజెండా అనకూడదు. కొన్ని ఇష్యూస్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆ ఇష్యూస్లో వెంటనే చర్యలు తీసుకోవడంలో కొద్దిగా డిలే అవుతుంది అనేది కూడా మీలాంటి వాళ్ళు పెద్దలు కొంతమంది న్యూట్రల్స్ చెప్తున్న విషయం. అది కానీ అది ఎజెండా అనకూడదు, అది డైవర్షన్ అని చెప్పి అంటే చాలా అప్రాప్రియేట్ గా ఉంటుంది. లేకపోతే బుర్ర జల్లటం, తుడుచుకోమని చెప్పడం, ఇదిగో బుర్ర జల్లాను తుడుచుకోమని చెప్పడం, అలాంటిది అనమాట. ఇది 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 మడ్ స్లింగింగ్ అంటారు ఇంగ్లీష్లో. వైసీపీ చేస్తుందంటే ఇప్పుడు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ని టార్గెట్ చేస్తే వాళ్ళు నిర్వీర్యం అయితే ప్రభుత్వాన్ని కొంత వాళ్ళు డిమోరలైజ్ చేయొచ్చు అనేది పెట్టుకొని దాని టార్గెట్లో భాగంగా ఏ ఇన్సిడెంట్ జరిగినా ఇది పోలీసు దుశ్చర్యలు అంటే పలానా సిఐ, పలానా ఎస్ఐ వాళ్ళందరినీ మీడియాలో చూపిస్తూ వాళ్ళని డిమోరలైజ్ చేస్తే ప్రభుత్వం యొక్క కదలికలు పోలీసులను కనిపిస్తాయి ఎక్కువగా. పోలీసు విజిబుల్గా గవర్నమెంట్ కనిపించే జనరల్గా పోలీసులోనే. ఆ పోలీసును డిమోరలైజ్ చేస్తే వాళ్ళు చాలా సక్సెస్ అవుతారన్న యాంగిల్లో వాళ్ళ కార్యకర్తలు, ఎందుకంటే ఎక్కువ మంది రౌడీ షీటర్లు కొంచెం గంజాయి బ్యాచ్ దాంతో వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళు పోలీసు ఎప్పుడు వాళ్ళ పోలీస్ నెట్లో ఉంటారు. పోలీసును డిమోరలైజ్ చేస్తే వాళ్ళు యాక్టివ్ అవ్వచ్చు, అది వాళ్ళ ఉద్దేశం. నిన్న రాజధాని రైతుల దగ్గరికి వచ్చారు. మీరు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు చూడండి, ఎవరైనా రైతులు ఉన్నారా అక్కడ? నేను ఆ ప్రాంతాన్ని నేను రిప్రజెంట్ చేశాను. ఎవరైనా ఒక్క రైతులు ఉన్నారా? రైతు సమస్య వచ్చి ఇప్పుడు రైతులతో వెల్కమ్ చెప్పించుకోవటం, రైతులతో రావడం చేయాలి. కానీ అక్కడ ఆయన హోమ్ మినిస్టర్ గారు చెప్పించారు. చాలామంది రౌడీ షీటర్లు, మన గంజాయి బ్యాచ్, చాలామంది చిల్లర దొంగలంతా కనిపిస్తూ ఉన్నారని హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు. ప్రజలందరూ అక్కడ అదే చెప్పుకుంటున్నారు. నిన్న కూడా నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను ఫంక్షన్ ఉండి. ఎందుకంటే పేర్ని నాని గారు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, దేవినేని అవినాష్ గారు లాంటి సీనియర్ లీడర్లు అందరూ వచ్చారు కదా, ఎవరు లేకపోవడం ఏంటి? పార్టీ ఉండొచ్చు, నేను పార్టీ కాదండి, రైతులు ఎక్కడ అంటున్నాను నేను. నువ్వు రైతు సమస్య వెళ్తున్నావు కదా, కనీసం రైతులు స్వాగతం చెప్పారా నీకు? రైతులు ఎక్కడున్నారు? నువ్వు వెళ్ళి ఆ గుంపుతో వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు?
మీ సాక్షి ఛానల్స్, మీ లైవ్ ఛానల్స్ పెట్టుకొని, మీ సోషల్ మీడియా ఛానల్స్ పెట్టుకొని మీరు ఒక దౌర్జన్యం వెళ్ళినట్టుగా ఉంది అక్కడ. మేము రైతు సమస్యలు అంటే రైతులు వెళ్ళి వాళ్ళకి స్వాగతం చెప్పాలి కదా, కనీసం ఒక 10 మంది వెళ్ళి స్వాగతం చెప్పాలి కదా. అది నడి సెంటర్, అది ఊర్లో నడి సెంటర్. అది మీరు రైతులేరు ఏం లేదు, మీరు అజాల్ట్గా ఒక దౌర్జన్యం వెళ్తే వాళ్ళు భయపడతారు కదా. ఆల్రెడీ వాళ్ళకి పాపం రాజధాని చాలా దెబ్బతినున్నా మళ్ళీ ఇల్లు చేంజ్ చేస్తారని వాళ్ళు కంగారు పడ్డారు. వాళ్ళకి కావాల్సింది అది కదా, వెళ్ళిందే అందుకు. అందువల్ల అది నేను బురద చల్లటం, డైవర్షన్ పాలిటిక్స్ ఇది. కానీ ఎజెండా కాదు. ఎజెండా అంటే ఏంది? అభివృద్ధి ఇండికేటర్. విద్యలో ఏమి సాధించారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏంటి, హెల్త్లో ఏమి సాధించారు, హెల్త్ మినిస్టర్ ఏం చెప్తాడు, దానిలో మేమేమి సాధించాం, ఇలాంటి ఇండికేటర్స్ని గోల్స్ వాళ్ళు క్రియేట్ చేయాలి. ప్రతిపక్షం కాంపిటీషన్ క్రియేట్ చేయాలి. మీరు ఇది చేయలేకపోయారు, పలానా చేయాలి. ఎప్పుడన్నా హాస్పిటల్స్ విజిట్ చేశారండి వాళ్ళు? పలానా వైద్యశాల విజిట్ చేసి ఈ హాస్పిటల్ ఇప్పుడు బాగలేదు, పలాని స్కూల్ విజిట్ చేసి విద్యా వ్యవస్థలో ఇప్పుడు బాగుంది బాగలేదని దాన్ని చెప్పారా వాళ్ళ కార్యకర్తల నాయకులు? లేకపోతే ఏమైనా రోడ్స్ మేము వేయలేకపోయాం మీరు వేసారు, లేకపోతే మేము వేసాము మీరు వేయలేదు అని ఏమైనా చెప్పారా? ఏమైనా డెవలప్మెంట్, ఏదైనా బిల్డింగు, కన్స్ట్రక్షను, ఏదన్నా ఇండస్ట్రీ వాటి మీద ఎప్పుడైనా డిబేట్ చేశారా? నో. వాళ్ళకి అది అసలు చేత కాదు. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వైలెన్స్. ఎందుకంటే ఆ వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ తెర మీద మీరు చూడండి, నాకు చాలామంది తెలుసు వాళ్ళల్లో రాజకీయ నాయకులు అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు, కొంతమంది ఎక్స్-ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు. చాలామంది అక్కడ గుంపులో సజ్జల మానసపుత్రులు ఉన్నారండి దాంట్లో. అంటే అందరూ వైలెన్స్. అది చేస్తేనే సజ్జల వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు, అది చేస్తేనే రేపు జగన్తో ఫోటోలు ఉంటాయి, లేకపోతే వాళ్ళకి ఫోటోలు ఉండు వాళ్ళకి ఇంటర్వ్యూలు. అదేనే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. ఎస్, మొత్తం వాళ్ళే. మొత్తం వాది ఒక్కటే కాదు, ఇంకా గంజాయి కేసుల్లో లేకపోతే లోకల్ చిల్లర గొడవల్లో వాటిలో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంతే వైలెంట్ ఎలిమెంట్స్ అనమాట. వీళ్ళకి ఏంటంటే సజ్జల వాళ్ళతో మాట్లాడే భుజం మీద చేయాలంటే వాళ్ళంతా సజ్జల మానసపుత్రులు ఎక్కువ మంది. వాళ్ళు అది చూసిన తర్వాత సజ్జల వాళ్ళకి జగన్తో ఫోటో తీపిస్తాడు. ఇదంతా వాళ్ళ సాటిస్ఫాక్షన్. ఈ రాజకీయ నాయకులు కూడా ఏంటంటే, ఎక్స్ మినిస్టర్లు కూడా ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే వాళ్ళని రేపు టికెట్లు ఇస్తారో లేదో డౌట్ వాళ్ళకి. ఎప్పటికప్పుడు జగన్ దగ్గర ప్రూవ్ చేసుకోవాలి, ఏదో ఒక దుర్మార్గం చేసి ప్రూవ్ చేసుకోవాలి, ఏదో వైలెన్స్ క్రియేట్ చేయాలి, ఏదో ఒక మీడియా న్యూస్ క్రియేట్ చేయాలి. లేకపోతే ఆ కాంపిటీషన్లో రేపు ఆయన ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం వాళ్ళకి చాలా మందికి. నిజమే వరప్రసాద్ గారు, ఇవన్నీ నిజమే. ఇవన్నీ మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం, ఇక మీద కూడా మాట్లాడుకుంటాం. నా పాయింట్ ఏంటంటే, ఆయన చెప్పినట్టల్లా వీళ్ళు ఆడుతున్నారు, వెన్నుముక లేదు, బుర్ర లేదు, ఇవన్నీ డైలాగ్ చాలా చూసాము. ఇక ఈ పాయింట్లో ఆయన అలా ఫిక్స్ చేస్తున్నాడు కదా. సరే, ఎజెండా కాకపోతే మీరు అన్నట్టు ఇంకోటి ఏదో ఒకటి టాస్క్ వాళ్ళ మనుషులకు ఇచ్చి చేపిస్తున్నాడు కదా. మిమ్మల్ని అడ్మినిస్ట్రేషన్ మీద, డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా డైవర్ట్ చేసే ప్రయత్నమే జరుగుతోంది కదా. మైండ్ గేమ్ ఆడుతున్నాడు కదా. మరి మీరు ఎక్కడ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? అతని అఫెన్స్, మీరు డిఫెన్స్. రిసోర్సెస్ అలాంటి వాళ్ళకున్న రిసోర్సెస్ అవి, వాళ్ళకున్న ఫోకస్ అది, వాళ్ళకున్న మీడియా అంటే గవర్నమెంట్ కంటే ఎక్కువ రిసోర్సెస్ ఉంటాయా? లేదండి, వాళ్ళకున్న సోషల్ మీడియా చాలా ఎక్కువ అండి. మీరు వాళ్ళకున్న రీచ్ చాలా ఎక్కువగా ఉంది. మీరు అధికారంలో ఉన్నా వాళ్ళదే ఎక్కువ రిసోర్సెస్, అమ్మో ప్రతిపక్షంలో ఉన్నా వాళ్ళదే ఎక్కువ రిసోర్సెస్. వీళ్ళు ఏం చెప్పుకుంటే అధికారం ఉన్న పార్టీ కాదు 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 మన వాళ్ళ పెద్దలకు కూడా చాలా మంది వస్తారు. అధికారం ఉన్న పార్టీ ఎప్పుడు కూడా గాజు మేడలో ఉన్నట్టు ఉంటుంది. వాళ్ళు చాలా తెలివిగా చెప్పాలి, జాగ్రత్తగా చెప్పాలి, ప్రూవ్ చేయాలి వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదు. ప్రతిపక్షం ఏదైనా బుర్ర జల్లుతారు. అందువల్ల అధికారంలో ఉన్న అంత ఈజీ కాదండి. అందువల్ల ప్రభుత్వానికి నా మనం ఏంటంటే, నేను చెప్తాను, మీరు కూడా మీ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను, ఆ సమస్యల పట్ల, లా అండ్ ఆర్డర్ పట్ల ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడే స్పందించాలి. ఎందుకంటే పోలీసులు డిమారలైజ్ చేస్తే దెబ్బతింటుంది. అందువల్ల పోలీసు మీద కాదు, కార్యకర్తలను ఎక్కువ ముందు పెట్టాలి. వాళ్ళ యొక్క మీడియాని, వాళ్ళ యొక్క ఛానల్స్ని, వాళ్ళు ఇచ్చే వార్తల్ని, వాళ్ళు ఇచ్చే దుర్మార్గాల్ని, వాళ్ళు ఇచ్చే బురదల్లే కార్యక్రమాలని పార్టీ ఎదుర్కోవాలి. పోలీసు డిమారలైజ్ చేస్తే కాదు, పార్టీ ఉండాలి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏం చేస్తుంది? పార్టీని ముందు పెడుతుంది దేనికైనా. ఏ పార్టీ అయినా కన్స్ట్రక్టివ్ పార్టీ ఏం చేయాలి? పార్టీ ఎదుర్కోవాలి కొన్ని విషయాల్ని. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. పోలీస్ దీంట్లో చాలా ప్రధానమైనది. మీరు అనేది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలే తన్నులు తినాలి, అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలే తన్నులు తినాలా? కాదు కాదు, అది కాదు. ప్రోగ్రామ్ చెప్పాలంటున్నా, క్లారిటీ ఇవ్వాలి కార్యకర్తలు. నువ్వు ఏ కన్స్ట్రక్టివ్ పార్టీ అయినా సరే అది చేస్తుంది, అది చేయాలి. లేకపోతే ఆ యాంగిల్ వెళ్ళదు.
ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆర్గనైజేషన్ వాళ్ళకేం పాలిటిక్స్ ఉన్నాయండి? వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, ఏది రూల్ ఉంటే అది దాని ప్రకారం, లేకపోతే ఏది అవసరం అది చేస్తారు. వాళ్ళు ఎందుకు డిఫెండ్ చేసుకుంటారు వాళ్ళు ప్రభుత్వాన్ని? వాది పార్టీ చేయాలా? వరప్రసాద్ గారు వివిధ పొజిషన్ లో ఉన్న వాళ్ళు చేయాలి. ఈ ఇష్యూలో గఫూర్ గారు ఏం ఒపీనియన్ చెప్తారు చూద్దాం. గఫూర్ గారు నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సరే ఎజెండా అంటే ఎజెండాని పాజిటివ్ గా తీసుకోవాలి, పాజిటివ్ కార్యక్రమాలకి ఎజెండా అనేది వరప్రసాద్ గారు టీచర్గా కూడా పనిచేశారు, వారు చెప్పింది పోయిన అదే అనుకుందాం. ఎజెండా కాదు, దానికి ఇంకేదో పేరు ఏదో ఒకటి. ఆయన వీళ్ళకి ఒక టాస్క్ ఫిక్స్ చేస్తున్నాడు, వీళ్ళు అందులో పడి కొట్టుకునే పరిస్థితి, అసలు పని వదిలేసి. సో దీన్ని అది ఎట్లా చూడాలి మనం, ఏ కోణంలో చూడాలి ఇది రాజకీయాన్ని? మీకు వరప్రసాద్ గారికి తర్వాత బీజేపీ నాయకులకు నమస్కారం అండి. నమస్తే అండి నారాయణ. ఇప్పుడు సార్ ఆంధ్ర రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీలు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. అవును, జాతీయ పార్టీలు ఏవి పెద్దగా లేవు. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కానీ కమ్యూనిస్ట్ పార్టీలు అంత బలంగా దురదృష్టవశాత్తు లేకుండా పోయినాయి. అందుకోసం ప్రాంతీయ పార్టీలు 2 అధికారం కోసం అరులు చేస్తున్నప్పుడు పరస్పరము ఈ రకమైనటువంటి ఒకరు ఇంకోరికి అజెండాలు ఫిక్స్ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది రాజకీయాల్లో సాధారణం. నేను అసాధారణమని నేనేమనుకోవడం లేదు. అయితే ఇప్పటికీ వైసీపీ ఎఫెక్టివ్ అపోనెంట్ పార్టీగా, ఎఫెక్టివ్ అపోజిషన్ పార్టీగా పనిచేయలేకపోతుంది. ఎందుకంటే దానికి నెగిటివ్ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే అసలు ప్రజా సమస్యలు, రాష్ట్రం యొక్క అభివృద్ధి, ఇటువంటి సమస్యల మీద ఒక ప్రత్యామ్నాయ ప్రణాళిక వాళ్ళకి లేదు. వాళ్ళు ఎంతసేపున్నా గవర్నమెంట్ లో ఎక్కడెక్కడ వెతకాలా, ఎక్కడెక్కడ లోపాలు అవి ఎక్స్పోజ్ చేయాలా, అడ్డదారిలో ఎట్లా దాన్ని గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఒక మెడికల్ కాలేజ్ ఆ ప్రైవేటైజేషన్ ఒక్కటే వాళ్ళకు కొంచెం కన్స్ట్రక్టివ్ గా వాళ్ళు తీసుకున్నటువంటి ఇష్యూ. మిగతావన్నీ కూడా అప్పటికప్పుడు అజెండా వాళ్ళు ఫిక్స్ చేయడం లేదండి. వచ్చినటువంటి ఒక స్పాంటేనిటీని వాళ్ళు వాడుకొని దాని నుంచి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు సాయి కృష్ణ అజెండా ఎవరు ఫిక్స్ చేసినారు? నాగరాజుతో వైసీపీ ముందు మాట్లాడుకొని నువ్వు చంపయా, మేము దీన్ని అజెండా చేస్తాం అనలేం కదా అట్లా. కాబట్టి ప్రభుత్వంలో ఎక్కడెక్కడ లోపాలు దొరికితే ఆ లోపాలని పద్ధతి ప్రకారంగా చేయాలి కదా అని మనం అంటాం. పద్ధతి ఏముంది? గవర్నమెంట్ మీద నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం ఏది అందుబాటులోకి వస్తే ఆ రూపంలో వాళ్ళు పోదలుచుకున్నారు, పోతూ ఉన్నారు. అందుకోసం నేనేం చెప్తున్నానంటే వైసీపీ ఏదో గొప్పగా పనిచేసి వైసీపీ యొక్క ట్రాప్ లో టీడీపీ లేదా కూటమి పడిపోతుంది అనడం కంటే కూటమి చేయాల్సినటువంటి పద్ధతిలో చేస్తూ కూటమి కనుక యాక్టివ్ గా ఉంటే చాలా వరకు వైసీపీకి అజెండా లేకుండా చేయొచ్చండి. వైసీపీకి అజెండా లేకుండా చేయొచ్చు. ఎందుకంటే వైసీపీ దీర్ఘకాల అజెండా లేదు, వాళ్ళకు ఒక మాస్ మూవ్మెంట్ బిల్డప్ చేయాలనేటువంటి అజెండా లేదు. స్పాంటేనిటీ మీద వచ్చేటువంటి ఇష్యూస్ మీదనే వాళ్ళు ఇప్పుడు ఆ మామిడి రైతులది, లేకుంటే ఇంకోటి పొగాకు రైతులది, లేకుంటే ఇంకోటి, లేకుంటే ఆ చీరాల్లో లాఠీ చార్జ్ జరిగిన దాన్ని కొట్టిన తర్వాత పోయి పలకరించడం, ఇక్కడ చనిపోయినటువంటి అతనికి సానుభూతిగా. అంటే ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వము మరికొంత జాగ్రత్తగా వ్యవహారం చేస్తే వైసీపీకి అజెండా ఉండదు. ఇది నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే కూటమిలో ఉండేటువంటి కార్యకర్తలు ముందుకు పోవాలన్నా, పోలీసులు ముందుకు పోవాలన్నా, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత పోలీసులు, కార్యకర్తలు, అందరు పోలీసులు కూడా భాగస్వామ్యం కదా కూటమి ప్రభుత్వానికి, వాళ్ళకు సేవలు అందించాలి. కానీ అదే సమయంలో కూటమి నాయకత్వం జాగ్రత్తగా ఒక ప్రజాతంత్ర పద్ధతిలో గనక వాళ్ళ పని ఉంటే ఇది రాదండి. ఇప్పుడు వైసీపీకి మీరు వెంకటకృష్ణ గారు మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు. వైసీపీ గ్రాఫ్ ఏమి పెరగడం లేదు. నేనెందుకు ఆందోళన చెందుతాను? కాదు, మీరు నా మీద విమర్శ చేస్తారు, నేనెందుకు ఆందోళన చెందుతాను? అయితే ఒకటి నేను ఓపెన్ గా చెప్తున్నా, వైసీపీ అనేది భవిష్యత్తులో అధికారంలోకి రాకూడదు. వైసీపీ లాంటి పార్టీ, వైసీపీ కాదు, అలాంటి ప్రజాకంటక పార్టీలు రాకూడదు.
అందులో డౌట్ మీరు అన్నారు కాబట్టి నేను ఒక్కటి అడుగుతాను చెప్పండి. పోయినసారి కూటమి పార్టీలు చేసే కృషికి అనేక ప్రజాతంత్ర శక్తులందరూ కూడా వైసీపీ పోవాలి అధికారం నుంచి అని మీరు కోరుకున్నారు కాబట్టే కూటమి అధికారంలోకి వచ్చింది. అవును, కూటమి తన సొంతంగా ఏదో తన ఊపుతో వచ్చింది కాదు, మొత్తం ప్రజాతంత్ర శక్తులంతా వైసీపీ పోవాలా అనుకున్నారు. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు కూటమి పరిపాలన కూడా వైసీపీ లాగుందని నేను చెప్పను కానీ గొప్ప ఘనంగా మాత్రం లేదండి. నేను అనేక విషయాలు చెప్పగలుగుతాను నేను, కానీ మీ ఛానల్ వాడుకోవడం కరెక్ట్ కాదు. కూటమిలో కూడా అధికారం కేంద్రీకరింపబడింది. కూటమిలో అన్నారు కాబట్టి నేను అంటున్నా, కూటమికి సంబంధించిన చాలా అంశాలు చెప్పగలను కానీ ఇప్పుడు ఈ సమయాన్ని నేను వాడుకోలేనని మీరు అన్నారు కదా. పర్ఫెక్ట్ గా దాని మీద మీరు నేను వన్ పెట్టుకుందాం. నేను చెప్పేది ఏమిటంటే, ప్రజాతంత్ర పద్ధతిలో ప్రభుత్వం కనుక పనిచేస్తుంటే ఎందుకు భయపడాలండి? అవును, ఎందుకు భయపడాలా? ఆయన ఎప్పుడో బెంగళూరు నుంచి వచ్చి ఒకసారి హెలికాప్టర్ లో దిగి ఏదో మాట్లాడితే భయపడాలనా? ఇప్పుడు మాట్లాడి ఎల్లుండి వెళ్తారు మళ్ళీ. మన ఫంక్షనింగ్ మనం జాగ్రత్తగా సరి చేసుకోవాలా. క్యాడర్ ఉత్సాహంగా ఉండాలి. క్యాడర్ ఉత్సాహంగా లేరండి. నేను చాలా మందితో మాట్లాడినాను, టీడీపీ నాయకులతోనే మాట్లాడినాను, ఎవరిలో ఉత్సాహం లేదండి. కాబట్టి ఇప్పుడు టీడీపీ కాదు కదా, జనసేన బీజేపీ కూడా ఉన్నాయి కదా. జనసేన ఎక్కడుంది సార్? జనసేన పాపం ఏదో ఆయన పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. బీజేపీ కూడా సార్, బీజేపీ కూడా ఓన్ చేసుకోవడం లేదు. బీజేపీకి ఉండే రిజర్వేషన్స్ తోనే బీజేపీ ఉంటుంది. బీజేపీ ఆ మాటకు వస్తే వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్నది. కేంద్ర నాయకత్వం వైసీపీతో రాబోయే కాలంలో మరింత సన్నిహితంగా ఉండాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కాబట్టే వీళ్లకు కాళ్ళు వస్తున్నాయి. వైసీపీ చాలా చాలా చెప్తున్నారండి. వైసీపీ నాయకులతో మాట్లాడితే చాలా చాలా విషయాలు చెప్తారు వాళ్ళు. ఏముంది, మాకేముందండి, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నారు. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ అంటే ఇరికాటంలో పెట్టవచ్చు. ఎందుకు? మాకు పైన సపోర్ట్ ఉంది. పై వాళ్ళు వైసీపీ పోవాలని కోరుకోవడం లేదు. తెలుగుదేశం వైసీపీ రెండే ఉండాలా, ఇంకోటి రాకూడదు. మీరు కొట్టుకోండి, ఏమైనా చేసుకోండి, వైసీపీకి ఇబ్బంది కలగకూడదు. ఆ రకంగా 20 సీట్లు మాకు కావాలా. వైసీపీ మాదే, టీడీపీ లేదా కూటమి మాదే. ఇది మాయే. అది పైనుంచి ఆశీర్వాదం. అందుకోసమే కింద వీళ్లకు కాళ్ళు వస్తున్నాయి. కూటమి యునైటెడ్ గా మొత్తం క్యాడర్ను ఇన్స్పైర్ చేసే పద్ధతిలో లేకుండా పోతూ ఉంది. అది సరి చేసుకోవాలా. ముందు ఇండ్లు సరి చేసుకోవాలా. ఇండ్లు సరి చేసుకుంటే ఆందోళన అవసరం లేదు. రాష్ట్రంలో తెలుగుదేశం లేదా ఈ కూటమి పాలన పట్ల అసంతృప్తి ఉంది, కానీ అదే సమయంలో జగన్ వైపుగా మొగ్గు లేదు. ఇది ఫ్యాక్ట్. ఇది జగన్ వైపు లేకపోవడమే కాదు, జగన్ కి మొన్న ఎలక్షన్ లో వచ్చిన ఓటు బ్యాంకు కంటే ఇంకో 4 to 5% తగ్గిందనే చెప్తున్నాయి. కానీ వీళ్ళు కూడా ప్రజల ఆకాంక్షల మేరకు అప్ టు మార్క్ లేరనే టాక్ కూడా ఉంది. అందులో డౌట్ లేదు. మీరు అన్న దాంట్లో కొంత వాస్తవం ఉంది, నేను కాదంటే. అయితే దీన్ని కంటిన్యూ రెడ్డి గారు, నమస్తే అండి. నమస్కారం అండి వెంకటకృష్ణ గారు, డొక్కా గారికి, గపూర్ గారికి, ఏబిఎన్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ కూడా. నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వము సరే, ప్రభుత్వం తర్వాత కొన్ని అవకతవకలు, కొన్ని అనుకున్నవి జరగకపోవడము, హామీలు జరగకపోవడం, ఇట్లాంటి ఏ ప్రభుత్వానికైనా కొన్ని ఉంటాయి. వాటిని నిలదీయడం, వాటిని ప్రశ్నించడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. ఉద్యమాలు కూడా ఉంటాయి. ప్రభుత్వం అనుకున్నది చేయకపోయినా, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న ఉద్యమాలు కూడా ఉంటాయి. కానీ ఈ రకమైన నెగిటివ్ ఇంటెన్షన్స్తో, ఒక రకమైన కాన్స్పిరసీతో, నాకు వేరే ఏమనాలి తెలియక జగన్మోహన్ రెడ్డి ఒక ఎజెండానే ఫిక్స్ చేస్తుంటే ప్రభుత్వం దాంట్లో పడి కొట్టుకుంటుంది అనే ఒక చర్చ జరుగుతోంది. సరే, గఫూర్ గారేమో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండే అండదండలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా, ఆయన అందుకే అంత చెల్లరైపోతున్నాడు అన్నట్టుగా ఆయన తన అనుమానమో లేకపోతే ఆయనకున్న సమాచారమో ఆయన వ్యక్తం చేశారు. సో ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటోంది ఈ అభివృద్ధి నిరోధక ప్రయత్నాలను?
వెంకటకృష్ణ గారు, సార్ గఫూర్ గారికి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ సమాచారం మాకైతే అలాంటి సమాచారాలు ఏం లేవండి. మమ్మల్ని చాలా గట్టిగా మాట్లాడమని చెప్తున్నారు. ఏదైతే వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలు కూడా ఎవరు కూడా ప్రజలు కూడా పట్టించుకోవట్లేదు. వెంకటకృష్ణ గారు, ఒకసారి చూస్తే మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియలు, ఉదాహరణకి ఆయన అజెండా ఫిక్స్ చేసేది మనకేంటండి? ఆయన అజెండాలు ఫిక్స్ చేసేది అసలుకి అతనికి అజెండా లేదు, ఒక జెండా లేదు, ఏమీ లేదు. ఇష్టం వచ్చినట్టు పోయి బెంగళూరులో కూర్చోవడం, ఒకరోజు రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో మాట్లాడడం, అంతవరకే సరిపోతా ఉంది. కానీ ఆయన ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఇక్కడ ప్రజల గురించి కానీ, ఇక్కడ రైతుల గురించి కానీ, ఇక్కడ మహిళల గురించి కానీ, ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నాయి, దాని మీద ఏమన్నా మాట్లాడాలి, వాళ్ళకి మంచి చేద్దాం అనేటువంటి ఆలోచన ఉందా చెప్పండి? అంత శవరాజకీయాలు. ఎవరైతే ఏంటండి, ఇవాళ ఆ అబ్బాయి చనిపోయాడు, చనిపోయినంత మాత్రాన లాకప్ డెత్, సాయికృష్ణ, అది లాకప్ డెత్ను వదిలిపెట్టదు కదా ప్రభుత్వం. రేపు ఉదయం లేసి జగన్మోహన్ రెడ్డి అడిగినా అడగకపోయినా ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం ఎందుకు చనిపోయాడు అతను, ఏ విధంగా చనిపోయాడు, దాని గురించి ఆరా తీస్తుంది. దాని మీద ఎవరైనా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరినీ కూడాను తప్పకుండా కోర్టు పరిధిలో శిక్షకి అర్హులుగా చేసేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా వెనకాడదండి. ఆయన ఏంటంటే ప్రతిదానికి కూడా ప్రజల గురించి ఏం మాట్లాడాలో తెలియదు, రాజకీయం గురించి అసలు ఏం మాట్లాడాలో తెలియదు, అన్నిటినీ కూడా డైవర్సిఫై పాలిటిక్స్, ఏదో ఒక డైవర్సిఫై చేస్తూ మన పప్పం మనం కడుపుకుందాము, వారానికి ఒక రోజు 10 రోజులకు ఒకసారి బెంగళూరు నుంచి ఇక్కడికి రావడం, ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. ఒక 2 నిమిషాలు టైం ఏంటి కరెక్ట్గా చెప్తారు ఆయన గురించి. మీరు ఒక్కసారి చూశారు, ఆయన అధికారంలో ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పాడండి? అమరావతి గురించి నిన్న జరిగినటువంటి తాత్పర్యం ఒక్కసారి ఆలోచిస్తే, నేను అమరావతికి వ్యతిరేకిని కాదు, 33 ఎకరాలు ఇవ్వాల్సిందే, మేము కూడా దానికి మీతో కలిసి ముందుకు నడుస్తామని చెప్పినటువంటి మాటని మర్చిపోయాడు. అప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. మళ్ళీ వచ్చిన వెంటనే 3 రాజధానులు అని చెప్పి 30 తిప్పలు పెట్టాడు. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతాంగాన్ని, ఆ మహిళల్ని, వాళ్ళందరినీ కూడా వాడు పాదయాత్ర చేస్తానన్నా చేయలేదు. వాడు గుడి దగ్గరికి, దేవుడి దగ్గరికి పోతానంటే వాళ్ళ సన్నిధికి పోనీలేదు. వాడు కోర్టు దగ్గరికి పోతానంటే వాళ్ళ అక్కడికి పోయేదానికి కూడా కేసులు పెట్టించాడు. లాస్ట్కి దళితుల రైతుల మీద దళిత కేసులు పెట్టించినటువంటి, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించినటువంటి ఆ ప్రభుత్వం ఈరోజు మనకు చెప్తా ఉంది. ఈ కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వం ఇప్పటికి కూడా ప్రతి ఒక్క విషయంలో చక్కగా పరిపాలించుకొని పోతా ఉంది. కాకపోతే ఒకటేంటంటే, కాస్త ఏదైతే చర్య తీసుకోవాలో దాన్ని చట్టపరంగా తీసుకుందామని చెప్పని ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు, ఇవాళ మోడీ గారి ప్రభుత్వం, ఇవాళ మాధవ్ గారు కూడా బాగా చక్కగా వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు చక్కగా కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళందరూ ఏదో ఒక నిర్ణయం తీసుకుందంటే సమయం పడుతుంది. ఉదాహరణకి ఇవాళ మాట్లాడుతున్నారండి, మేమనేది కూడా ఒక్క నిమిషం సార్, ఇవాళ రఘురామ కృష్ణరాజు కేసు తీసుకోండి. ఆ రోజున ఒక ఎంపీ గారుగా ఉండి ఆయన అన్ని ఇబ్బందులు పడితే త్రిపులారు, మరి ఆయన కేసు కూడా ఇప్పుడు దాకా నడుస్తూ ఉంది కదా. కోర్టు పరిధిలో నడిచేటప్పుడు మనం కూడా దాన్ని వేచి చూడాల్సినటువంటి ప్రక్రియ కూడా ఉంది. ఎందుకంటే కొంత సమయం వాళ్ళు ఏదో గమ్మునైపోయారు కదా అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు నిజ నిజాలు బయటకు వస్తాయని చెప్పని ఏదైతే చట్ట పరిధిలో అటు పోలీస్ శాఖ కావచ్చు, అటు సిబిఐ కావచ్చు, అటు ఈడీలు కావచ్చు, తర్వాతనే ఇవన్నీ బయటకు వస్తే దాన్ని ఏదో విధంగా పట్టుకుందామని చెప్పినటువంటి ఆలోచన వాళ్ళకు ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా చూస్తున్నారు. మరి సాక్షాత్ ఆ రోజున ఎంపీ గారిని కొట్టినప్పుడు దిక్కు దివాణం లేదే కస్టోడియన్ టార్చర్లో, మరి ఆ రోజు మాట్లాడలేనటువంటి ఆయన ఈరోజు మాట్లాడుతున్నాడు. మేము ఇవాళ ఆ కుర్రోడు చనిపోయిన దానికి మేము వ్యతిరేకం కాదు, తప్పకుండా ఆ కుర్రోడు చనిపోయిన దానికి ఎవరైతే కారకులు అయ్యారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్తూ ఉన్నాం. కానీ ఈయనేదో పెద్ద గొప్పగా వచ్చినట్టు ఈయన చేసినటువంటి ఘనకార్యాలు తెలియదా? ఆ రోజు ఉన్నటువంటి సుధాకర్ని కానీ కేవలం ఆయన మాస్కులు అడిగాడని చెప్పిన ఒక డాక్టర్, దళిత డాక్టర్ని ఏ విధంగా మరి ఆ విధంగా చంపారో మనకు అందరికీ కూడా తెలుసు. అదే కాదు, సుబ్రహ్మణ్యం అని చెప్పినటువంటి ఒక డ్రైవర్ని ఒక ఎమ్మెల్సీ గారు సాక్షాత్తు డోర్ డెలివరీ తీశారు. ఎన్ని కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి సుధాకర్ మృతి విషయంలో మీ ప్రభుత్వం చేసింది ఏమి లేదు. మీరు వచ్చినాక ఒకటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ కేసులో కూడా ఆ లాయర్ గారు ముప్పాళ్ల సుబ్బారావు గారు వెంటపడి, ఆయన సొంత ఇంట్రెస్ట్తో వెంటపడి వాళ్ళ కుటుంబం తరఫున కోర్టులో కేసేసి రచ్చ చేశాడు. కానీ ప్రభుత్వం వైపు నుంచి చేసింది ఏం లేదు ఆ విషయంలో కూడా. ఇంకా లేదు 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 వెంకటకృష్ణ గారు, చాలా మీరు
అది చాలా తప్పుగా మీరు అనుకుంటున్నారు. కానీ మేము ఇంకా వెనకబడి ఉన్నామేమో అయితే. కూడా ఎప్పుడు కూడా చార్జ్ షీట్ 1 ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, చార్జ్ షీట్ 1, చార్జ్ షీట్ 2, చార్జ్ షీట్ 3 అని చెప్పని ఆఖరా దాకా ఏమైనా నిజాలు వస్తే మొన్న ఏం జరిగింది సుబ్రహ్మణ్యం గారి కేసులో చేశారు కదా, అదేవిధంగా రఘురామకృష్ణరాజు కూడా గారి కేసులో కూడా, ఎంపీ గారి కేసులో కూడా చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు కదా. మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఇబ్బంది పడ్డాం కాబట్టి మనకు చాలా ఈ చర్య తీసుకోలేదు అనేసి. ఇంతెందుకు లడ్డు కల్తీ విషయంలో చూస్తున్నాం, స్వయంగా రోజున అంటే ఏం లేదు సార్, ఎందుకు నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎందుకు ఇలాంటి చర్చలు జరుగుతున్నాయంటే, మీరు అన్న రఘురామకృష్ణరాజుని పక్కనున్న హైదరాబాదులో ప్రభుత్వం వాళ్ళు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉన్న సిఐడి వాళ్ళు వచ్చి ఎత్తుకుపోయి ఆల్మోస్ట్ చంపినంత పని చేశారు కదా. మరి బీహార్లో ఉన్నది సేమ్ ఎన్డీఏ ప్రభుత్వమేగా. ఏపీ పోలీసులు వెళ్ళి అక్కడ ఉన్న ఒక ఐపీఎస్ అధికారిని విచారణకు తీసుకురాలేకపోయారు. అక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమే. ఆనాడు అప్పుడు నితీష్ కుమార్ గారు సీఎం. ఫైనల్ గా అంతే. అంటే ఇటువంటి ఏమవుతుందంటే మీరు అనుకుంటున్నారు మేము చాలా మృదు స్వభావులము, మేము సాధు జంతువులము, మాది మంచి ప్రభుత్వము అని అనుకోవాలి అని మీరు అనుకుంటున్నారు. కానీ ఒక్కొక్కసారి మంచితనాన్ని చేతగాంతనంగా అవతల వాళ్ళు అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది అనేది గమనించాలని ఒక పాయింట్. రెండవది, ఒక నిమిషం నారాయణ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి. వరప్రసాద్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొన్ని విషయాల్లో ఆలస్యం అమృతం విషయం అంటారు కదా. ఇప్పుడు నేను 3 ఎగ్జాంపుల్స్ చెప్తా. మెడికల్ కాలేజెస్ విషయంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి, ఆయన వందిమాగదులకి దోచిపెట్టేస్తున్నాడని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పల్లవి అందుకున్నప్పుడే దాన్ని ఇనిషియల్గానే బ్రేక్ చేసి ఉంటే అది అంత, ఇందాక గఫూర్ గారు అన్నారే ఆ విషయంలో వాళ్ళు కొంత సక్సెస్ అయ్యారని, ఆ అవకాశం ఉండేది కాదు కదా. ఇనిషియల్గా దాన్ని అందుకోలేదు. ఏం కాదులే అరుచుకుంటారు అనుకున్నారో మరి, ఏం కాదులే 11 సీట్లో ఏం చేయగలుగుతారులే అనుకున్నారేమో, నాకు తెలియదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిఎస్సి పైన ఆయన వరుస ప్రెస్ మీట్లు పెడుతుంటే లైట్ తీసుకున్నారు. ఇక అది ముదిరిపోయి చాలా పీక్ స్టేజ్కి వచ్చిన తర్వాత అప్పుడు ఐఏఎస్ అధికారులు రంగంలోకి దింపారు. అప్పుడు కదా కొంత డ్యామేజ్ కంట్రోల్ అయ్యి తర్వాత లోకేష్ గారు సవాల్ చేసినాక అప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గాడు. అది ఇనిషియల్గానే దాన్ని బ్రేక్ చేసి ఉన్నట్లయితే అది జరిగి ఉండేది కాదు కదా. మూడవది, ఇప్పుడు అమరావతి మీరు గమనించండి వరప్రసాద్ గారు, ఆయన దాదాపు నెల రోజుల పైన అవుతుంది, దాదాపు 100 మందో 120 మందో ఆ భూములు ఇవ్వని రైతులు, ఆ పెనమాక సమ్వేర్ ఆ రైతుల్ని పిలిపించుకొని ఒక సమావేశం పెట్టాడు. వాళ్ళు భూములు ఇవ్వలే, ఇప్పుడు కాదు, వాళ్ళు మీ మొదటి ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి ఇవ్వలేదు. అలాంటిది మొన్న ప్రభుత్వం మారి 2 ఏళ్ళు అయిన తర్వాత మొన్న కొత్తగా గుర్తు వచ్చినట్టు వాళ్ళని పిలిపించుకుని మీటింగ్ పెట్టి, అంటే ఆ రోజే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడని మీ ఇంటెలిజెన్సు, మీ పొలిటికల్ ఇంటెలిజెన్సు, మీ అన్ని రకాల ఇవి గమనించాలి కదా. గమనించాలా? అదే రోజు అందులోంచి ఒక రైతు వచ్చేసి లేదు తేడాగా ఉందండి నా భూమి ఇస్తానని చెప్పి ఇచ్చాడు కదా. కనీసం అప్పుడైనా అరే ఇదేదో తేడాగా ఉందని గమనించాలి కదా. గమనించాలి. దాని ఫలితమే మొన్న అమరావతిలో దాడి. అంటే అవతల జరుగుతున్న ఒక ప్రోగ్రామ్ని స్మెల్ చేయలేకపోతున్నారా, తక్కువ అంచనా వేస్తున్నారా, లేక అయినప్పుడు చూసుకుందామని అనుకుంటున్నారా, ఏమో మీ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటో మాకు తెలియదు. కానీ బయట వాళ్ళకు మాత్రం ఇది ఒక రకమైన ఫెయిల్యూర్ కిందనే కనపడుతోంది, కూటమి యొక్క ఫెయిల్యూర్ కింద. వెంకటకృష్ణ గారు సార్, మీరు లేవనెత్తిన ఇష్యూస్ అన్నీ మీరు ఇందాక వెంటనే ప్రభుత్వం స్పందించాల్సింది అనే మాటను నేను మీ ఛానల్ ద్వారా తెలియజేశాను, ఇప్పుడు కూడా తెలియజేస్తున్నాను. గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయిందండి, 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాలు దాటిన తర్వాత జనరల్గా ప్రతిపక్షం యాక్టివ్ అవుతుంది. ఎవ్రీవేర్ పాలిటిక్స్లో అది సహజం. అది ప్రతిపక్షం యాక్టివ్ అయ్యి కొన్ని ఇష్యూస్లో పనిచేస్తుంటుంది. వాళ్ళకు ఇక్కడున్న ప్రతిపక్షం ఏంటంటే, ఇక్కడ కూడా ప్రాంతీయ పార్టీ, 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నప్పుడు చాలా ఇష్యూస్ బాగా తొందరగా ఫైర్ అవుతాయి, తొందరగా రేజ్ అవుతాయి. ఈ విషయాన్ని
ఆ కూటమి అంటే 3 పార్టీలు కూడా సమన్వయం చేసుకొని వెంటనే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డైలీ ఇందాక చెప్పిన 3 ఎగ్జాంపుల్స్ ఐ యాక్సెప్ట్. కొంచెం ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వెంటనే ఆ టెక్నికల్ ఇష్యూస్ని ఐఏఎస్ ఆఫీసర్లు పొలిటికల్ పాయింట్ని పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటే మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, తర్వాత కింద పార్టీ నాయకులు దీన్ని అడ్రస్ చేయాలి. లేకపోతే అది కమ్యూనికేట్ అవ్వదు. ఎవరో నీలాంటి వాళ్ళు లేకపోతే ఎవరో మీడియాలో మాట్లాడితే, పెద్దలు ఇంటలెక్చువల్స్ మాట్లాడితే అది జనరల్గా ఉంటుంది, కానీ పార్టీ పరంగా డిఫెండ్ చేసుకోవాలి, ప్రభుత్వ పరంగా డిఫెండ్ చేసుకోవాలి. అందువల్ల నా పాయింట్ మీరు అన్న ఆ 3 అబ్జర్వేషన్స్ నేను యాక్సెప్ట్ చేస్తూ నేను ఒక్కటి యాడ్ చేస్తా ఉన్నాను మీకు. వాళ్ళు ప్రతిపక్షానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు అంటే ప్రధానంగా ఇక్కడ కూటమి ఉన్న ప్రధానమైన వాళ్ళ అటాక్ ఎక్కడ జరుగుతుందంటే ఫస్ట్ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని డిమోరలైజ్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూటమికి ఒక అసెట్. ఆయన్ని ఫోకస్ మారిస్తే, ఆయన డిస్టర్బ్ చేస్తే, ఆయన యొక్క ఫోకస్ తగ్గితే మాకు ఈజీగా టీడీపీని అటాక్ చేయొచ్చు అని ఒక దురాలోచన ఉంది వాళ్ళకి. అందుకనే ఎక్స్క్లూజివ్లీ కాపు లీడర్లతోటే పవన్ కళ్యాణ్ మీద అటాక్ చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనం కాదు. పవన్ కళ్యాణ్ ఏదన్నా డిస్టర్బ్ అయ్యి ఇది రాజకీయాలు ఏంటి, ఆయన కొంచెం ఫ్రెష్ మనిషి కదా, ఆయనకి ఏదని తెలియదు, అందువల్ల ఏమన్నా డిస్టర్బ్ అయితే మేము ఈజీగా తెలుగుదేశాన్ని అటాక్ చేయొచ్చు అనేది బీజేపీ జోలికి వెళ్ళరు. మళ్ళీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ విధానాలను కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒక్క దాంట్లో కూడా, ఇందాక గఫూర్ గారు అంటే ఒక్క దాంట్లో కూడా వాళ్ళు విమర్శించలేదు. నేను మళ్ళీ ఇంకోటి చెప్తా ఉన్నాను, వాళ్ళ అధికారం కూటమి ప్రభుత్వం అధికారం రాగానే వినుకొండలో 2 రౌడీ షీట్ల మధ్య ఘర్షణ జరిగి ఒక రౌడీ షీటర్ చనిపోయాడు. చనిపోతే ఆ ఇష్యూను ఢిల్లీ తీసుకెళ్లి ధర్నా చేసి 1-2 నెలల లోపే వెంటనే ధర్నా చేసి వెంటనే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేసి, అంటే ఒక చిన్న రౌడీ ఇన్సిడెంట్ని కూడా 2 రౌడీలు అంటే ఒక రౌడీ వచ్చి చంపేశాడు ఇంకో రౌడీని, 2 రౌడీ షీటర్లే నాన్ క్రిమినల్స్, దాన్ని నేషనల్ ఇష్యూ చేశారు. అలానే నిన్న విజయవాడలో సాయి అనే అతను, నేను లాకప్ డెప్త్లకి పోలీస్ హెరాస్మెంట్కి నేను వ్యతిరేకం అండి. పోలీస్ హై-హ్యాండెడ్నెస్ని ఐ కండెమ్డ్ సీరియస్లీ. నేను చాలా స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ పాలిటిక్స్లో ఉన్న కానీ ఐ ఎవర్ సపోర్ట్ పోలీస్ ఎక్సెసివ్నెస్. దే షుడ్ బైండ్ దేర్ రూల్ ఆఫ్ లా ప్రకారం పనిచేయాలనేది నా కోరిక, నా రిక్వెస్ట్. ఎందుకంటే పోలీస్ ఈజ్ ది విజిబుల్ గవర్నమెంట్ అనమాట. పోలీసును బట్టే ప్రభుత్వం యొక్క ఇమేజ్ పెరుగుతుంది. కాబట్టి నిన్న విజయవాడలో ఒక రౌడీ షీటరు, అతను 23 కేసుల్లో ఉన్నాడు, 23 సంవత్సరాల వయసు, కరుడుగట్టి నేరస్తుడు. ఆ ప్రాంతం అంతా భయానక వాతావరణం, అతను అనుకుంటే చంపేస్తాడు, అలాంటి దుర్మార్గపు నేచర్ ఉన్నవాడు. అతను చనిపోతే ఇటు వినుకొండలో కానీ ఇక్కడ కానీ ఒక సత్తెనపల్లిలో ఒక అతను తన ఎమోషన్ ఒక అతను ఎమోషన్ ఫెలో, మాకు కూడా తెలుసు, అతను సూసైడ్ చేసుకున్నాడు. దానికోసం అతను కారులు వేసుకొని వచ్చి ఒక అతను కారు కింద పడి చనిపోవటం, ఇదంతా ఇష్యూస్ చేశాడు. చనిపోయింది వైసీపీ కార్యకర్తను, అతను ఏదో సెల్ఫ్ ప్రాబ్లమ్స్ వల్ల చనిపోయాడు, తనకున్న మానసిక పరిస్థితుల్లో చనిపోయాడు. దానికి టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి, అంటే నేనంటే ఇలాంటి నేరస్తుల్ని, అంటే వినుకొండలో రౌడీ షీటరు, విజయవాడలో సాయి, ఇలాంటి రౌడీ షీటర్ని అమరవీరులుగా వాళ్ళు మారుస్తున్నారు. అమరవీరులు వారోత్సవాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఒక వారం రోజుల పాటు మాజీ మంత్రులు వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, సాక్షి మీడియా వాళ్ళ అనుకూల ఛానల్స్ మొత్తం వెళ్ళి ఆ రౌడీ షీటర్లు అమరవీరులుగా చేసి ఒక వారం రోజులు ఇష్యూ చేస్తున్నారు. దాన్ని వెంటనే ప్రభుత్వం, మంత్రులు, సంబంధిత అధికారులు మొత్తం అటాక్ చేస్తే పార్టీ దానికి సమాధానం చెప్తే దానికి రిజాల్వ్ అవుతుంది. లేకపోతే అదే వార్తలు ముందెళ్ళిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత అది వాళ్ళ వారోత్సవాల భాగం కదా, అమరవీరులు వారోత్సవాలని నక్సలైట్లు చేస్తారు, ఆ విధంగా వీళ్ళు రౌడీ షీటర్లకు వారోత్సవాలు చేస్తారు. వాళ్ళు అమరవీరులుగా భావిస్తూ ఉన్నారు. సాయి అమరవీరుడు అండి వాళ్ళకి, వైసీపీకి. వినుకొండలో అతను రౌడీ షీటర్ చనిపోతే అది అమరవీరుడా? అలాంటి రౌడీ షీటర్లందరికీ అమరవీరులుగా కీర్తి ఇచ్చి వాళ్ళు మీడియాలో పెద్ద సింపతి వచ్చేట్టుగా చేస్తూ ఉన్నారు. ఎవరిని చంపాలని నేను కోరుకోను, నేను అలాంటి పోలీస్ వైసీపీ యొక్క దురాగతాల్ని, వాళ్ళ దుర్మార్గాల్ని, వాళ్ళ యొక్క ఆలోచనని ముందే పసిగట్టి వెంటనే స్పందించాలి. అదే డిలే అవుతుంది, అది నేను అడ్మిట్ అవుతున్నాను. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకొక స్ట్రాటజీని గతంలోనూ ప్రయోగించాడు, ఇప్పుడు దాన్ని కొంచెం ముమ్మరం చేసినట్టు కనబడుతోంది. అది కూడా గఫూర్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక పని చేస్తూ ఉన్నాడు. ఇది చాలా ఇబ్బందికరమైన, ఒక రాష్ట్రానికి అవాంఛనీయమైన పరిస్థితి ఇది.
ఇదేం చేస్తూ ఉన్నాడు, ఏ కులం మీదకి ఆ కులాన్నే ఎగదోస్తూ ఉన్నాడు. ఏ కులం జరిగితే ఆ కులం నాయకులను ఏరి కోరి మరీ వాళ్ళని ఎగదోసి పంచాయతీ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతం వాళ్ళనే ఆ ప్రాంతం మీద నాయకుల్ని ఎగదోసి పంచాయతీ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఏ మతం ఇష్యూ జరిగితే ఆ మతం వాళ్ళని ఎగదోసి దాన్ని ఇంకాస్త మంటలు రాజేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ప్రభుత్వం కొంత జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితుల్లో అది ఎందుకో అంత సమర్థవంతంగా లేదనే ఒపీనియన్ కూడా ఉంది. ఏమంటారు? వెంకటేశ్వర గారు, ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటే ఆయన పార్టీ సూత్రబద్ధమైన రాజకీయాలతో ఎప్పుడు లేదండి. అప్పుడు వాళ్ళ నాయన చనిపోతే ఆ ఎమోషన్స్ ను ఉపయోగించుకొని రెచ్చగొట్టినాడు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది రిలయన్స్ వాళ్ళు చేయించినారని, లేదా సోనియా గాంధీ చేయించిందని రకరకాల పేర్లు. ఆ రకంగా ఎమోషన్స్ ను ఉపయోగించుకొని రాజకీయాలు చేయడం అనేటువంటిది మొదటి నుంచి వచ్చినటువంటి లక్షణం. ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసులో వచ్చిన ఎమోషన్స్ ను అతనికి తెలుసు, అందరికీ తెలుసండి, ఎవరు చంపినారు ఏమిటి అందరికి తెలుసు. కానీ ఎట్లా దాన్ని డైవర్ట్ చేసినారు? తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ రోజులు. అంటే ఆ రకంగా ఆయన జనం ఏమనుకుంటున్నారు, జనం నవ్విపోతారేమో అనే ఇవేమి ఉండవండి. ఆ రోజుకి అది ఉపయోగించుకోవాలా. కాబట్టి ఇప్పుడు ఈ కుల కార్పొరేషన్లు, 5 మంది ఉప ముఖ్యమంత్రులు, ఇవన్నీ ఈ ప్రయోగాలు కులం బేస్తూనే చేసింది. అవును. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారికి కులాన్ని వాడుకొని కులాల్ని రెచ్చగొట్టి ఏదో పద్ధతిలో అడ్డదారిలోనో నిలువుదారిలోనో అధికారం సంపాదించుకోవాలని ఆయన ప్రయత్నం. అందుకోసమే ఆయన ప్రయత్నాలని, ఆయన మనస్తత్వాన్ని లేదా వాళ్ళ పార్టీ మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు దాని స్కోప్ లేని పద్ధతిలో కూటమి ప్రభుత్వం పనిచేయాలి. ఆ రకంగా జిల్లాలో ఎక్కడికక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా దాన్ని ఓన్ చేసుకొని డిఫెండ్ చేసుకునే పద్ధతిలో నాయకత్వాలు అలర్ట్ గా ఉండాలి. రాష్ట్ర స్థాయిలో కూడా కలెక్టివ్ గా ఫేస్ చేయాలి. ఇప్పుడు దురదృష్టం అంటే అది లేదు. కాబట్టే ఈ బలహీనత ఏదైతే మనం చూస్తున్నామో, ఈ బలహీనత అంతా ఎందుకు వస్తుందంటే రాష్ట్ర స్థాయిలో ఉండాల్సిన పద్ధతిలో అవేర్నెస్ తో గాని, ఆ కమిట్మెంట్ తో గాని, వీళ్ళు కూడా ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు నాకు ఒక ఉదాహరణ చెప్పారు. ఒక వ్యక్తితో మాట్లాడుతుంటే ఆయన అన్నాడు, నేను చెప్పాను అవినీతి కూడా బాగా పెరుగుతుందండి అని. ఈ విషయము మా నాయకత్వం దృష్టికి తీసుకొని పోయినాం మేము. అంటే చెప్పింది ఏమిటంటే, ఒరే వాడు జైలుకి పోయిన ముఖ్యమంత్రి చేసిన రాష్ట్రంలో మంది అవినీతి ఎవడు పట్టించుకున్నాడు? అవినీతి ఎవడు పట్టించుకోడు. డబ్బులు సంపాదించుకోండి. కరెక్టే కదా మరి. డబ్బులు సంపాదించుకోండి. ఇది ఇప్పుడు డబ్బులు సంపాదించుకునేటువంటి మెసేజ్ విలువలతో కూడిన రాజకీయాల వైపు పోదు కదా. ఏ దొరికితే దాంట్లో డబ్బులు సంపాదించుకోవాలా, ఆస్తులు ఆక్రమించుకోవాలా, పొలాల. ఇప్పుడు వైసీపీకి కూటమి ప్రభుత్వానికి ఈ విషయంలో తేడా చూడకపోతే జనానికి ఏమనిపిస్తుంది? వాళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే దొంది అనిపిస్తుంది కదా. కాబట్టి కూటమి నాయకత్వం ప్రత్యేకంగా తమ మీద బాధ్యత ఉంది. అనేక మంది ప్రజలు తమ పార్టీలకు చెందకపోయినా అరాచకం ఉండకూడదు ఈ రాష్ట్రంలో అనుకుని మనల్ని బలపరిచారు. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ప్రయత్నంతో ఉంటే జగన్మోహన్ రెడ్డి జిమ్మికులకు భయపడాల్సిన అవసరం లేదు. కాదు మేము అదే దారిలో పోతుంటాము అనుకోండి, దెబ్బ తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది ఏమిటని ఇంకా రాబోయే కాలం చెప్పాల్సిందే. రైట్. వరప్రసాద్ నారాయణ రెడ్డి గారు, ఇక్కడ ఈ కులాలని మతాలని ప్రాంతాలని రెచ్చగొడుతున్నప్పుడు కొంచెం అప్రమత్తతతో ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది. అంటే అప్రమత్తత్వం అంటే ముందుగానే కర్రలు కత్తులు పట్టుకుని నిలబడమని కాదు అనేది, విజిలెంట్గా. ఎందుకంటే ప్రభుత్వానికి చాలా కళ్ళు ఉంటాయి కదా. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, పొలిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. కొంతమంది వీళ్ళని కూడా మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, ఆ పార్టీలో ఈ పార్టీలో. సహజం ఇవన్నీ రాజకీయాల్లో. అవి కొంత గమనిస్తే బాగుంటుందేమో అనేది కనబడుతుంది. మొన్న చూడండి, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ఆయన హయాంలోనే ఆగిపోయింది. అది ఆగిపోయినా కూడా 2 ఏళ్ళు అధికారంలో ఉండి ఆయన దాన్ని ఏమీ చేయలేదు.
ఇప్పుడు చంద్రబాబు ఆపేశాడని అక్కడ కొంతమంది ఆపేశాడని ఆరోపణలు చేస్తే పోనీ ఏదో ప్రెస్ మీట్ పెట్టి మీరు తిప్పి కొట్టుకుంటారు. కానీ అక్కడ ఒక ఉద్యమాన్ని లేపే ప్రయత్నం చేశాడు. అది మరి మీ విజిలెన్స్, మీ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరే కదా, దాన్ని స్మెల్ చేయలేకపోవడం ప్రభుత్వం వైపు నుంచి. రెండవది కులాలు. మొన్న ఈ సాయి కృష్ణ ఈ విషయంలో మొత్తం వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరినీ దింపేశారు రంగంలోకి. తర్వాత కాపుల ఆత్మీయ సమావేశం అని అక్కడ అదొక మీటింగ్ పెట్టారు. ఇట్లా దేనికి అదే చేస్తున్నప్పుడు అది ఒక సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ అవుద్ది కదా. ఇటువంటి వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆ గతంలో ట్రైన్ తగలబెట్టారు, ఎవరు తగలబెట్టారు ఏంటి అనే దాన్ని ఇప్పటి వరకు నిగ్గుదేల్చలేకపోయారు. ఎవరు తగలబెట్టారో తెలుసు అందరికీ. పాపం అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కాపులకు కూడా తెలిసి ఎవడొచ్చి అక్కడికి వచ్చి తగలబెట్టాడు, ఏ జిల్లా నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు తెలిసిందే కదా. ఇది ఓపెన్ సీక్రెటే కదా. కరెక్ట్గానే మీరు చెప్పిన దాంట్లో కొన్ని విషయాల్లో మేము కూడా ఏకీభవిస్తున్నాం. ఎందుకంటే మా డొక్కా గారు చెప్పినట్టు కొంతవరకు మేము మెతక వైఖరి అనేది కాదు కానివ్వండి, కొంత వాళ్ళలాగా దుడుకుపడి ఎవరినంటే వాడిని కొట్టడం, ఎవరినంటే వాడిని తిట్టడం, లేకపోతే ఇష్టం వచ్చినట్టు ఆ సంస్కృతి మర్చిపోయి మాట్లాడడం, అలాంటి విషయాలలో మేమంతా కూడాను కాస్త సాధు జంతువులే చెప్పాలంటే డొక్కా గారు కానీ మేమంతా కూడాను. ఎందుకంటే ఇవాళ చూస్తూ ఉన్నామండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ మీకు. డిఏసి గురించి అంత చెడు ప్రచారం చేశాడు ఆయన. అసలు డిఏసి గురించి మాట్లాడేటువంటి అర్హత ఉందా అతనికి? మీరు చెప్పండి. అతను అధికారంలోకి వచ్చేదానికి ముందు జాబ్ క్యాలెండర్ ఇస్తాను, ప్రతి సంవత్సరం కూడా నేను జాబ్లు ఇస్తాను అని చెప్పినట్టు మాట్లాడినటువంటి ఆ వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజైనా సరే ఉద్యోగం ఒక్కటి ఇచ్చాడో చూడండి. ముఖ్యంగా ఆ ఉన్నటువంటి ఏ అయితే దరిద్రం కొట్టినటువంటి బెల్ట్ షాపులు కాడ ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని కాపలా పెట్టించి మద్యం అమ్మించినటువంటి ఘనత, ఆ దౌర్భాగ్య పరిస్థితి ఆ ప్రభుత్వంలో అదైతే, మరి డిఏసి గురించి ఈరోజు మాట్లాడుతున్నాడండి అతను. ఏ ముఖం పెట్టుకుని? సిగ్గు, సీము, లజ్జ, మానం ఉందా అండి డిఏసి గురించి మాట్లాడేదానికి? అసలు మాట్లాడేదానికి ఏ విధమైనటువంటి మొహం పెట్టుకొని మాట్లాడతారండి వైసీపీ వాళ్ళు. వాళ్ళ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం ఈకపోగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,98,000 ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇవాళ హాయిగా ఉద్యోగాలు చేసుకుంటూ కొత్తగా వచ్చినటువంటి పిల్లలకి అందరికీ కూడా వాళ్ళ చదువులు చెప్తూ అనేక ఉద్యోగాలు ఇచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడుతున్నారే, ఇది సిగ్గుచేటు కాదా అని అడుగుతా ఉన్నా. వాళ్ళు మాట్లాడినంత మాత్రం ప్రజలు వింటారా? వాళ్ళు అనుకుంటున్నారు మేము చెప్పిందంతా కూడా నిజము, ఇదంతా కూడాను ఒప్పుకోండి అని చెప్పని. కానీ ఎక్కడా కూడా ఏమండి. అదేవిధంగా అమరావతి విషయంలో ఏం చెప్పారండి? 3 రాజధానులా ఏమండి? ఒక రాష్ట్రం ఎంతది? సౌత్ ఆఫ్రికాతో పోలుస్తాడా? సిగ్గుసీమండాలి. ఈరోజు అమరావతిలో మీది అమరావతి కాదు, మీది మావిగాన్. మామిడికాయ తొక్కలేదు, మావిగానా మీది? మావిగాన్ అని చెప్పి అనేసి మరుసటి రోజు పోయి అక్కడికి పోతారా వాళ్ళ ఊరికి? ఇంకా నయం, వాళ్ళు ఇంకా స్పీడ్ అయి ఉంటే వీళ్ళు పరిగెత్తుకొని చొక్కాలు చించుకొని పరిగెత్తుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది. అక్కడ ముందుగా పోలీసు వాళ్ళు పోయి అడ్డుకట్ట వేశారు కాబట్టి మంచిది. కానీ ఎవరైనా కూడా అక్క చెల్లెళ్ళు కావచ్చు, అమరావతి ప్రాంతం రైతులు కావచ్చు, వాళ్ళకి పెట్టినటువంటి క్షోభ కావచ్చు, మొన్నటి దాకా వాళ్ళని ఏ విధంగా దుర్భాషలాడారు, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళని ఏ విధంగా నాశనం చేశారు, నల్లబొగ్గులు చేశారు. ఈ రోజు అక్కడికి పోయి నాటకాలు వేస్తామంటే ఈ 3 రాజధానుల నాటకం పోయింది. ఇప్పుడేమో మావిగానని చెప్పిన కొత్త నాటకం వచ్చదా? వీటినన్నిటి కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. వెంకటకృష్ణ గారు, ఎప్పుడు కూడా ప్రజలు మొన్న చూశారు వాళ్ళు చేసినటువన్నీ కూడా. ఏ పల్లెల్లో కూడా ప్రశాంతత లేకుండా పోలీసు రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టి ఎక్కడ కూడా కొట్టడం కానీ, ఆకలికి ఎన్నికల సమయంలో కూడా వాళ్ళు చేసినటువంటి ప్రక్రియను కూడా అందరూ చూశారు. కాబట్టే వాళ్ళకి 11 తోటి అంటే 2 నామాలు పెట్టి వదిలిపెట్టారు. భవిష్యత్తులో వీళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా, ఏ విధంగా చేసినా కూడా సరే వాళ్ళు ఉపేక్షించేది లేదు. ఈ ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, ఈ దేశ ప్రజలు కానీ ఎక్కడ కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఎంత దుర్మార్గం చేస్తా ఉందో మీరందరూ కూడా చూశారు. మద్యం స్కామ్ ఎంత పెద్ద స్కామ్ అండి! ఎంతమంది చనిపోయారండి? మా డొక్కా గారు ఎన్నోసార్లు ఈ యొక్క డిబేట్లో కూడా చెప్పారు. అంతమంది చనిపోయేదానికి కారకులయ్యారే. అన్ని లక్షల కోట్ల రూపాయలు స్కాము. మీకు వచ్చిన స్కామ్ పిల్ల స్కామేనండి. ఏదైతే మనకు వచ్చినటువంటి 2 స్కాములు ఉన్నాయో
అవి రెండు కూడా కల్తీ మద్యం ఒకటి, ఇంకొకటి వచ్చేమో ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినది ఒకటి. ఈ రెండే జరిగినట్టుగా మనం ఇప్పుడు దాకా తీసుకున్నాం. అసలైంది ఎన్డీపీ, నాన్ డ్యూటీ పెయిడ్, అంటే ఏదైతే అసలు డ్యూటీ పే చేయకుండా మన ప్రభుత్వానికి ఆదాయానికి కొల్లగొట్టి మరి ఆ మద్యాన్ని అన్నారు. ఇంకా కూడా అది ముందు రావాలి. ఆ రోజు ఉన్నటువంటి మాకు పురంధరేశ్వర్ గారు అప్పుడే చెప్పారు, ఎందుకయ్యా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరపలేదు, మీరు డబ్బులు తీసుకొని ఎందుకు అమ్ముతున్నారు, ఈ డబ్బులు ఎక్కడ ఎత్తుకుపోతున్నారు, ఒక్కొక్క షాప్లో ఎంతెంత డబ్బులు మీరు సంపాదించారు, ఇదంతా కూడా బయట పెడతామని ఆ రోజు పురంధరేశ్వర్ గారు చెప్పారు. ఇప్పుడు మాధవ్ గారు కూడా, మా యొక్క అధ్యక్షులు గారు కూడా అదే విధంగా చెప్తూ ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, ఇవాళ చంద్రబాబు గారు, ఇవాళ మోడీ గారు కలిసి ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళకి కలిసి ఉంటే ఏ విధంగానైనా సరే మనం అధికారంలోకి రావని ఇవాళ పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టాలని పవన్ కళ్యాణ్ గారిని అనేక విధాలుగా ఆ కులం వాళ్ళ సంబంధించినటువంటి వాళ్ళతోటే అనేక విధాలుగా మాట్లాడడం. కానీ అసలు వాళ్ళెవరండి? కూటమి ప్రభుత్వంలో ఎవరు మంత్రులు ఉండాలి, ఎవరు హోంమంత్రులు ఉండాలి, ఎవరు ఏ మంత్రులు ఉండాలి, ఎలా చూసుకోవాలి అనేది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కూర్చొనో లేకపోతే మాధవ్ గారు కూర్చొని చర్చించుకుంటారు. కానీ వాళ్ళకేం సంబంధం మా పార్టీలో, మా కూటమిలో విషయాలు? ఇది సిగ్గుందా మాట్లాడేదానికి? వాళ్ళ కూటమిలో వాళ్ళ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఎవరికి మంత్రులు ఇవ్వాలో మేం చెప్తామా? ఎవరికి అధికారం వచ్చింది మేం చెప్తామా? ఏమన్నా సిగ్గుందా అండి? ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే, ప్రజలంతా చూస్తా ఉన్నారు. వీటిని ఎలాంటి కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాగే లడ్డు విషయంలో కూడాను మీరు అనుకుంటా ఉన్నారు వెంకటకృష్ణ గారు, ఇవన్నీ కూడా చల్లారిపోయినాయని. చల్లారిపోలా. మీరు మొన్న చూశారు మద్యం స్కామ్ లో ఉన్నట్టుండి రాత్రి అన్ని దాడులు జరిగాయి. అదేవిధంగా భవిష్యత్తులో కూడా వీటన్నిటి మీద కూడా దాడులు జరుగుతాయి. మాకు అన్నిటి మీద కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఏ రోజు కూడాను న్యాయం ధర్మం అనేది ముందుగా వెళ్తుంది, కానీ కాస్త సమయం పట్టొచ్చు. తప్పకుండా కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఎలా ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అసలు? తప్పకుండా అండి. ఎలాగైనా మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ ఉంటుందో మాకు కూడా పార్టీలో ఇది జరుగుతా ఉంది, అది జరుగుతా ఉంది, మేము కూడా చెప్పుకుంటా ఉంటాం కదా. ఆ చెప్పుకుంటా ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ న్యాయం జరగడం లేదు. ఇవాళ చెప్తున్న వెంకటకృష్ణ గారు, ఇవాళ ప్రచారం అనేది ఎందుకంటే ఈడీ సిబిఐ అనగానే బీజేపీని ఆడిపోసుకుంటా ఉంటారు కదా వాళ్ళు. అయితే బీజేపీకి ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అని దానికి మీతో చెప్పిద్దామని అన్నాను. మీరు చెప్పారు, అయిపోయింది అక్కడతో. అంటే ప్రజలు ఏ విధంగా మనకు ఈ విధమైనటువంటి చెడు జరుగుతా ఉంది అని చెప్పి అనుకుంటాం కదా. ఓకే ఈ డిబేట్ కాదు, మనం జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఫిక్స్ చేస్తున్నాడా లేకపోతే అఫెన్స్ లో సార్ నేను మిమ్మల్ని అనట్లేదు సార్, దయచేసి మీరు అయిపోయింది ఒక్క నిమిషం. ఈ టాపిక్ చూసి తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ గారు టెలిఫోన్ లైన్లోకి వచ్చారు. అంటే ఏం చెప్పాలనుకున్నారు ఆయన, ఒకసారి చూద్దాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటేశ్వర గారు. నమస్కారం అండి. ఏంటి మీరు ఈ డిబేట్ చూసి ఏం చెబుదామని వచ్చారు లైన్లోకి? హలో ఇప్పుడు సార్, జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రకటించిన తర్వాత దాదాపు 4.5 సంవత్సరాల పాటు అమరావతి రాజధానిగా ఉండాలని ఉద్యమం జరిగింది. అవును. కాబట్టి చెప్పండి, వినపడుతుంది, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులని ప్రకటించి అసెంబ్లీలో రకరకాల విన్యాసాలు చేసిన తర్వాత 4.5 సంవత్సరాల పాటు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ప్రజా ఉద్యమం జరిగింది. అవును. అది కేవలం రైతు ఉద్యమం కాదు, అది ప్రజా ఉద్యమం. అవును. ఎందుకంటే రైతుల ఉద్యమాన్ని సమాజంలో అన్ని వర్గాలు సమర్థించి రైతులతో పాటు నిలబడ్డారు. అవును. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమిలో ఉన్న 3 పార్టీలు ఎన్నికల ముందు ఒకే మాట చెప్పారు, అమరావతి ఏకైక రాజధాని అని. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఒకే మాట చెప్పారు, 3 రాజధానులని. అవును. అంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు, చంద్రబాబు నాయుడు గారు ఏకైక రాజధాని ప్రజలు ఎన్నికల రూపంలో తీర్పిచ్చారు. 2024 ఎన్నికలు
అమరావతి ఏకైక రాజధాని అనే అంశం మీద జరిగిన ఎన్నికలు. ఉమ్, ప్రజల తీర్పు చాలా స్పష్టంగా అమరావతి ఒక్కటే రాష్ట్ర రాజధానిగా ఉంటుంది. ఉమ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అనే ఎజెండాకి ప్రజలు మద్దతు ఇచ్చారు. ఓకే. ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఆ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి. ఉమ్, ఎన్నికల్లో ఒక ప్రధాన అంశం మీద ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చిన తర్వాత ఉమ్, తన పాత విధానాన్ని సమీక్షించుకొని ఉమ్, సవరించుకొని ఉమ్, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాను, ఉమ్, అమరావతిని ఏకైక రాజధానిగా సమర్థిస్తున్నాను ఉమ్, అని చెప్పి ఉమ్, అమరావతి నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఇచ్చి, ఉమ్, ఒకవేళ అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏమైనా తప్పులు జరుగుతున్నాయి అన్నట్టు అది ఆయన భావించినట్టయితే ఉమ్, శాసనసభ వేదికగా మాట్లాడొచ్చు, అనేక మార్గాల్లో మాట్లాడొచ్చు. ఉమ్, ఇందులో నా ప్రధానమైన అభ్యంతరం ఏంటంటే ఉమ్, 2024 ఎన్నికల తీర్పు తర్వాత కూడా రాజధాని గురించి మాట్లాడటం అనేది పూర్తిగా తప్పు. ఉమ్, ఒకవేళ ఆయన రాజధాని గురించి మళ్ళీ మాట్లాడాలని అనుకుంటే ఉమ్, ఎన్నికలకు ముందు ఏమైతే చెప్పాడో దాని గురించి మాట్లాడి ఉండాలి. ఉమ్, మళ్ళీ ఎన్నికల తర్వాత ఆయనే మాట మార్చి మావిగాని అన్నాడు. ఉమ్, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులకి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు. మరి ఆ విషయం వాళ్ళు గ్రహించాలి కదా, ఆ పార్టీలో ఉన్న నాయకులు అంత మేధావులు ముదురులే కదా. వాళ్ళు మేధావులు అయితే వాళ్ళు ముదురులే, మేధావులు కాదు. ఆ, ఎందుకంటే ఉమ్, నాకు ఒక పెద్ద పోలీస్ అధికారి ఈ మధ్య చెప్పిన మాట ఏంటంటే, ఉమ్, ఎన్నికలకు ముందు ఒక పెద్ద పోలీస్ అధికారి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నివేదిక ఇచ్చారంట, ఆ, 10 లోపు సీట్లు వస్తాయి సార్ అని. ఆ, ఆ అధికారిని వెంటనే ఆ పోస్ట్ లో నుంచి మార్చేశాడు. అవును మార్చేశాడుగా, మార్చేసి తర్వాత ఏదో లూప్ లైన్ లో పడేశారుగా. అంటే ఒక అధికారి ఆయన కాదు కాదా? అంటే ఎక్కడ మీడియాలో రాని ఒక ఐపీఎస్ ఆఫీసర్. ఓకే. ఆయన ఏ పార్టీకి దగ్గరవాడు కాదు, ఉమ్, డ్యూటీగా చేసే ఒక ఐపీఎస్ అధికారి. ఓకే. అంటే పాయింట్ ఏంటంటే వాస్తవాన్ని అంగీకరించే పరిస్థితి అక్కడ లేదు. ఓకే. కాబట్టి ఆ రోజు వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించలేదు, ఈ రోజు కూడా వాళ్ళు వాస్తవాన్ని అంగీకరించట్లేదు. అంటే ఇక్కడ మా ఇంటెన్షన్ ఏంటంటే ఈ డిబేట్ యొక్క ఇంటెన్షన్, నా ఇంటెన్షన్ ఈ డిబేట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఆయన అంగీకరించే పరిస్థితులు లేరా, వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, మీ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది, ఇవి కాదు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇలాంటి అన్రెస్ట్ క్రియేట్ చేసే సిచ్యువేషన్స్ కానీ, అభివృద్ధినికి అడ్డుకునే పరిస్థితులు కానీ ఇటువంటివి ఉండకూడదు. ఆ తరహాలో అడ్డంకులు అవరోధాలు సృష్టించే వాళ్ళని ఎందుకు ముందుగా ఇది చేయలేకపోతున్నారు, ఎందుకు అడ్డుకోలేకపోతుంది ప్రభుత్వం అనేది మాత్రమే దీని యొక్క ఇంటెన్షన్. ఏం లేదు సార్, ఇప్పుడు మనది ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధమైన కాబట్టి నాకన్నా మీకు ఎక్కువ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎంత రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్తారు. కాబట్టి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ నాయకుడు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఏదో ఒక అంశం మీద ఏదో ఒక అలజడి సృష్టిస్తేనే రాజకీయంగా వాళ్ళకి ఉనికి ఉంటుంది. అవును, వాళ్ళ స్ట్రాటజీ అలా ఉంది, అందుకని దానికి వాళ్ళు ఎన్నుకున్నది ఏంటంటే అమరావతి. అవును సార్, థ్యాంక్ యూ సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. అమరావతి విషయంలో రాజకీయం చేసినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం కానీ మళ్ళీ అసెంబ్లీకి వచ్చే అవకాశం కానీ లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు, థ్యాంక్ యూ. వరప్రసాద్ గారు, చివరిగా ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి.
ఇప్పుడు వివిధ ప్రాంతాలు వివిధ సమస్యలు రకరకాలుగా తీసుకుంటూ ఉంటాయి పార్టీలు ఫర్ వేరియస్ రీజన్స్. ఓకే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అది ఒక ఎమోషనల్ థింగ్, అది అభివృద్ధికి సంబంధించిన అంశం, అది పూర్తి కావట్లేదని ఆవేదన, రాయలసీమ వెనుకబాటుతని ఇవి వచ్చినప్పుడు సహజంగానే ఆ ప్రాంత నాయకులు పార్టీలకు అతీతంగా కొంతమంది రాకపోయినా కొంతమంది వచ్చినా మొత్తం మీద ఏదో ఒక ఇది ఉంటుంది. గఫూర్ గారు వెళ్తారు, ఇంకా అక్కడ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అది ఏరియా ఇది, ఎందుకంటే ఆ ఏరియా మీద వాళ్ళకున్న మక్కువ ప్రాణం. కానీ నాకు అర్థం కాదు ఏంటంటే అమరావతికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కుట్రల కుతంత్రాలు చేస్తూ ఉంటే ఆ గుంటూరు జిల్లా వైసీపీ నాయకులు, ఆ కృష్ణా జిల్లా వైసీపీ నాయకులు, ఆ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ నాయకులు, ఆ బాపట్ల జిల్లా వైసీపీ నాయకులు తగుదనమ్మా అని ఎలా వెళ్తున్నారండి? వాళ్ళు అంటే వాళ్ళు పుట్టిన ఏరియాకి ద్రోహం జరుగుతుందని తెలిసి కూడా వెళ్ళడాన్ని ఏమో మరి ఎట్లా డైజెస్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు, దాన్ని ఏమైనా కూడా అర్థం కాదు నాకైతే. అంటే అయితే మీరు అన్న పాయింట్, పాపం వైసీపీలో ఉన్న కృష్ణా గుంటూరు జిల్లా నాయకులు అందరూ కాదు, కొంతమంది అందరూ వెళ్తున్నారుగా. ఇక వాళ్ళకి జగన్ గారిని కలిసే అవకాశం వాళ్ళకి కలగలేదు. డిఫాక్టో సీఎం సజ్జలు ఉన్నాడు కదా, సజ్జలు కలిసి చెప్పారు ఈ సెంటిమెంట్ ఇష్యూ అండి, రాజకీయాల్లో మేము దెబ్బతింటాము, చాలా కష్టంగా ఉంది ప్రజల దగ్గరికి వెళ్తాను కానీ చెప్పారు. చెప్తే మీరు నోరు మూసుకొని మీ టికెట్లు కూడా రావు, మీకు మీ పని మీరు చేసుకోండి, నాయకుడు చెప్పినట్టు చేయటమే, ఇక్కడ ఆప్షన్ ఏం లేదని చెప్పాడు. అది పత్రికల్లో కూడా వచ్చింది. అది వసంత కృష్ణప్రసాద్ దాన్ని బహిరంగంగా మాట్లాడాడు, మన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. చాలామంది వైసీపీలో ఉన్న నాయకులు, కృష్ణదేవరాయలు ఎంపీ కృష్ణదేవరాయలు, నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు కూడా రాజధాని రైతుల దగ్గరికి వెళ్ళి పలకరించి సీఎం గారికి కూడా చెప్పాడు, ఇది కొంచెం ఆలోచించండి అని చెప్పారు. వాళ్ళ తర్వాత వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమైందో, వాళ్ళకి టికెట్లు ఇవ్వకపోతే చివరికి వాళ్ళు కూటమిలోకి వచ్చి నిలబడ్డారు. నేనేదంటే జగన్ గారి దగ్గర ఒకటి ఉందండి, ఆయన మనస్తత్వం నాకు కూడా తెలుసు కాబట్టి కొంత నేను చెప్తాను, నాకు కూడా కొంత స్టడీ ఉంది కాబట్టి. అతను అనుకుంటే ఇది పంది అంటే పంది, నంది అంటే నంది, ఇది కాదయా ఇది పంది నల్లగుందంటే కూడా విండు అతను తెల్లగుంది అంటాడు. అలా తెల్లగుందని చెప్పేవాళ్ళే అది చుట్టూ ఉంటారు, అలాంటి వాళ్ళనే అతను ప్రోత్సహిస్తాడు. దాంతోపాటు వైలెన్స్ కొద్దిగా ఉండాలి, మాటల వైలెన్స్ ఉండాలి, నీకు వాడి పద్ధతుల్లో వైలెన్స్ ఉండాలి. ఎస్ అనేవాడు అంటే నాయకుడికి ఏం చెప్తే అది అబద్ధమైనా, అది దుర్మార్గమైనా, అది నీచమైనా దాన్ని యాక్సెప్ట్ చేసేవాడు ఉండాలి, వాడికి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు. అది కాక కొంచెం వైలెన్స్ ఉంటే వాడికి మోర్ వైలెంట్ సైకాలజీ, జేబు దొంగలో లేకపోతే గంజాయి బ్యాచో లేకపోతే రౌడీ షీటర్లో మర్డర్ కేసులో నీకు సాయి కనుక విజయవాడ సాయి పోలీసు దెబ్బని చనిపోయాడు, వాడికి బతికుంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు అతనికి ఖచ్చితంగా. అందువల్ల అతనికి ఏంటంటే అది వినడు. మీరు అమరావతి గురించి చాలా చర్చ జరిగింది, వాళ్ళు ఇంటర్నల్ పాపం మదన పడినారు. వాళ్ళు కొంతమంది సర్దుకొని ఇప్పుడు ఏదో రాజకీయంగా బ్రతకాలి కదా, ఏదో ఒక పార్టీ ఉన్న పార్టీ అదే, ఇక్కడ కూటమి కాకపోతే అటు వెళ్ళాలి. రాజకీయంగా చాలా కాలం నుంచి ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళంతా నీకు ఇంటర్నల్గా ఇన్ఫార్మల్గా ఏం మాట్లాడతారో చాలామంది, అందరం చెప్పడం చాలామంది చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు అది. అందువల్ల అది జగన్ అట్లా మార్చుకునే మనిషి కాదు, ఏది అడ్డం అంటే తడ్డం అంతే. నీకు అది కాదంటే ఇది అవును, చెప్తే ఉండండి అంతే, లేకపోతే లేదు, ఇంకంతే. రైట్ సార్ వరప్రసాద్ గారు, ఇది ఎక్కడ దాకా తీసుకెళ్తారో ప్రభుత్వం ఇక నుంచి అయినా ఎలాంటి అడ్డుకట్ట వేస్తుందో చూద్దామండి. వరప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నారాయణ రెడ్డి గారు, గఫూర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్, మళ్ళీ రేపు కలుద్దాం.